నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములుకి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఎస్పీఎంసీ పాలకవర్గాలు. హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోండి, జిల్లా ఎస్పీ చిరువూరు శ్రీకాంత్ పిలుపు. నవ్యాంధ్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారు, కొనియాడిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ఆత్మార్పణ గావించబడ్డ పొట్టి శ్రీరాములు త్యాగం వెలకట్టలేనిదని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమూరి బుజ్జి, సింగరాజు వెంకట్రావు, క్రాంతి కుమార్, కె సుధాకర్, జి ఓబుల్ రెడ్డి, బోట్ల రామారావు, తోటపల్లి సోమశేఖర్, కావూరి సుశీల, రొండా అంజిరెడ్డి, గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, జాలాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా పొట్టి శ్రీరాములు గారిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతుంది పార్టీ ఆఫీసులో. పొట్టి శ్రీరాములు గారు ఒక తెలుగు ప్రజలకి రాష్ట్రాన్ని ఏర్పరచడమే కాకుండా ఒకసారి మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ నాతో పాటు 11 మంది పోరాట యోధులు ఉన్నారు, దాంతో పాటు పొట్టి శ్రీరాములు ఒకరని చెప్పడం జరిగింది. అలాంటి పొట్టి శ్రీరాములు గారు తీసుకొచ్చిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్షామంతో రైతు కాదు, విద్యార్థి కాదు, ప్రతి కార్మికుడు కాదు, కర్షకుడు కాదు, అందరూ కష్టపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ పొట్టి శ్రీరాములు లాంటి వారి నాయకులు రావాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. తెలుగు ప్రజల కోసం ఆ రోజు హంగర్ స్ట్రైక్ చేసి తన ప్రాణాలు అర్పించారు. వాళ్ళు త్యాగాలు చేస్తే కానీ ఈ రోజున అన్యాయంగా తెలుగు ప్రజల్ని 2 ముక్కలు చేసి వాళ్ళలో అనేక చిక్కులు పెడుతూ అనేక తగాదాలకి కొంతమంది రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ దీన్ని చేసి ఆయన ఆత్మక్షోభను పెంచే విధంగా చేయటం జరిగింది. కానీ రాష్ట్రాలు విడిపోయినా కూడా తెలుగు ప్రజలంతా కూడా పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఏ పేదవారికి అన్యాయం జరగదని చెప్పారు. ఒంగోలు ఎఫ్సీఐ గోడౌన్లకు సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. నగరంలోని అన్ని కాలనీలలో ఇంటి పట్టాలపై విచారణ చేయించగా కొంతమందికి 10 నుండి 15 పట్టాలు ఉన్నట్లు తేలిందని చెప్పారు. నగరంలో అందరికీ ఇళ్ల పథకం క్రింద 4.80 లక్షల చొప్పున పక్కా గృహాలు మంజూరు చేస్తుందని తెలిపారు. నగరంలోని అన్ని కాలనీల్లో ఇంటి స్థల పట్టాదారులకు ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఫోటోతో ఆన్లైన్ చేస్తామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ ధనుంజయుడు, తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి ఇంటి పట్టాలను కొనుగోలు చేసి నివాసం ఏర్పరచుకున్న 200 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. భయపడుతూ పొందమ్మా అని చెప్పేసి నేను చాలా మంది కూడా నేను చెప్పాను. మా దగ్గరికి మేము వెరిఫికేషన్ లో మాకు తెలియదు ఏంటంటే ఈరోజు 913 ప్లాట్లు మన దగ్గర ఇక్కడ ఉంటే దాంట్లో 639 ప్లాట్ల వరకు మన వాళ్ళు కంప్లైంట్స్ లెటర్లు అందరూ కూడా ఇంటిమేట్ చేస్తే రిటర్న్ వచ్చింది 639 వచ్చినాయి. దాంట్లో 312 వరకు జనులుగా ఉన్నారు. వాళ్ళకి ఏ పట్టా ఉందో ఆ పట్టాలోనే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. మిగతా 327 మంది దాంట్లో పట్టాలు వేరే వాళ్ళకి అమ్మటం కానీ లేకపోతే కొంతమంది హౌసింగ్ వాళ్ళ పట్టా పేరు మీద వేరే వాళ్ళు కొనుక్కొని ఆ పట్టాని హౌసింగ్ లోన్ లో పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మన ఉద్దేశం ఏంటి అంటే ఎవరి దగ్గరైనా కూడా పట్టా కొనుక్కొని ఉన్నారు వాళ్ళని ఈరోజు మీరు ఏ విధంగా కొన్నారు, పేదవాళ్ళకి ఇచ్చిన డీకే పట్టాన్ని కొనకూడదు, మీకు రిజిస్టర్ కాదు,
దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్తే వాళ్ళందరూ మళ్ళీ బాధపడతారు. వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి దానికోసం అని చెప్పేసి మేమంతా కూడా మాట్లాడి ఎవరైతే కొన్నారో వాళ్ళకు ముందు ఆ పాత పట్టా అది క్యాన్సిల్ చేసి వీళ్ళ పేరు మీదే పట్టా ఇద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. దాని ద్వారా మనకు మొత్తం మన కాలనీలు అన్నిటికీ కలిపితే ఒక 5,000 మంది పైన ఈరోజు కొనుక్కున్న వాళ్ళు, ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న రోజు నిద్రపోకుండా టెన్షన్ మీద ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇలా 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. కానీ ఏ రోజు వస్తారో, కార్పొరేషన్ ఏ రోజు వస్తారో, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఏ రోజు వస్తారో, ఏ రోజు మనం ఖాళీ చేయమంటారో, ఏ రోజు పగల కొడతారో మనది అని చెప్పేసి నిద్రపోకుండా మీరు ఉండే పరిస్థితుల్లో మీరున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందు పాత అన్ని కూడా క్యాన్సిల్ చేసి వీళ్ళ పేరు మీద ఇద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మళ్ళా కూడా ఎవరైతే ఈరోజు అమ్ముకుంటున్నారో వాళ్ళకు కూడా ఒకటి మనం ఈరోజు పనిష్మెంట్ కింద ఉండాలి. నేను ఉదాహరణకి నేను కొప్పోలు వెళ్తూ నేను అక్కడ హైవే రోడ్డు మీద 2 ఫీట్ల రోడ్డు పక్కన 22 ఫీట్ల రోడ్డు చాలా స్పష్టంగా లైన్ బై లైన్ ఉన్నాయి. అవి కన్నా మనము రోడ్ల వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ టౌన్ లో ఎక్కడ కూడా ఇంత నీట్ టౌన్ ఎక్కడ కనపడదు. ఒకటి. రెండోది డ్రైనేజ్ వ్యవస్థని పర్మనెంట్ గా వచ్చేటటువంటి డ్రైన్ ఏదైతే ఉందో దాన్ని కన్నా లింకప్ చేసి ఈ కాలనీలో ఉండేటటువంటి లైన్లన్నీ చక్కగా చేసి బయట ప్రాంతానికి కన్నా మనం లింక్ చేస్తే జీవితాంతం శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. మొట్టమొదట చేయాల్సిన పని డ్రైన్ పని చేయాలా, రెండో పని రోడ్డు వేయాలా. ఈ రోడ్డు కన్నా వేస్తే ఒంగోలు పట్టణంలో ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉండటం ఒకటి, ఉన్నటువంటి సమస్య ఒక్కొక్కరికి 10 పట్టాలు 5 పట్టాలు ఉండటం ఒకటి, దళారులు విపరీతంగా డబ్బులు వసూలు చేసి అమాయకులైనటువంటి లబ్ధిదారుల్ని మోసం చేసినటువంటి సందర్భాలు, అదేవిధంగా చీటింగ్ గురైనటువంటి లబ్ధిదారులు, ఇవన్నీ కూడా నిత్యం గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మేము అందరం చూడటం సంబంధించినటువంటి జీవో కూడా ఉంది. ఈ ఇప్పుడున్నటువంటి బాకీ అమౌంట్ ని చెల్లించి అక్కడ ఉన్నటువంటి హౌసింగ్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ గానీ వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ డీకే పట్టాని రెండిని తీసుకొచ్చుకొని మళ్ళీ మాకు అప్లై చేసినట్లయితే ఆ 100 మందిని కూడా మళ్ళీ ఈ స్కీమ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మిగిలిన ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 77 మంది, ఇంకొక 15 మంది, మొత్తం 92 మందికి ఈ రోజున మేము ఆ పట్టాలనేవి కొత్త పట్టాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 92 మందికి ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు కూడా ఇప్పుడు మీకు ఏమేమి ఇవ్వాలో జేసీ గారు వివరించడం జరిగింది. ఇంకా పోలీసుకు సంబంధించినంత వరకు ఏంటంటే ఈ కాలనీ నుంచి తరచుగా మాకు వచ్చే కేసులు ఈ యొక్క దొంగ పట్టాలు అమ్మేవాళ్ళు, మేము అమ్ముతామని చెప్పేది, ఈ దళారులు పట్టాలు ఎవరికెవరు అమ్మే అవకాశం లేదు, ఎవరు కొనేయడానికి లేదు. కాబట్టి మీరు ఎవరైనా అటువంటి పీడీసీసీ బ్యాంకులో ఉద్యోగ నియామకాల్లో తనపై సహకార శాఖ రిజిస్ట్రార్ గిరిబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఏదర మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా జరిగాయని మోహన్ బాబు స్పష్టం చేశారు. తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బ్యాంకుని అభివృద్ధి పదంలోకి పయనింపచేస్తూ రైతాంగానికి ఇతోధికంగా రుణాలు ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. బ్యాంకు ఉద్యోగాలు పొందిన వారి నుండి నిజ నిర్ధారణ కమిటీ నేతృత్వంలో అభిప్రాయ సేకరణ జరిపారు. సీఈఓ మస్తాన్ రావు, ఐసీడీసీ సిపిఓ సుబ్బారావు, బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎంవి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. IPS 2014లో ఎగ్జామినేషన్ సార్. ఇప్పుడు దాంట్లో రిక్రూట్ అయినట్టే, అంటే 1:3 రేషియో ఇక్కడ ఇంటర్వ్యూస్ పిలిచారు. IPS స్కోర్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ జరిగింది సార్. మనీ అట్లా ఏం లేదు సార్. అటువంటిది ఏమీ లేదు సార్. IBPS స్కోర్ ఆధారంగానే ఇంటర్వ్యూస్ కి పిలిచి సెలక్షన్స్ అనేవి జరిగాయి. వాటి ఆధారంగానే రిక్రూట్మెంట్ అనేది జరిగింది. ఇంకా మంచిది. ఆ పరిణామాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే
ఇది ఒక సరికొత్త ప్రక్రియగా దీన్ని ఎవరికైనా ఒక ట్రాన్స్పరెన్సీ విధానంలో ఉండాలనేది కేంద్ర సహకార బ్యాంక్ అభిమతంగా మరి దీన్ని తీసుకోవడం. ప్రకారం అప్లై చేశాను. ఆ రిక్రూట్మెంట్ ద్వారానే నేను పోస్ట్ వచ్చేసింది. అంటే మనీ ల్యాండింగ్ అలాంటివి జరగలేదు. మనీ తీసుకుని పోస్ట్ ఇవ్వాలి. మరి ఈ సహకార బ్యాంకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మధ్య తరగతి చిన్నకారు సన్నకారు రైతాంగ ఆర్థిక వ్యవస్థలో మనం ఒక భాగంగా ఉన్నాం. మరి ఈ కేంద్ర సహకార బ్యాంకుకు సంబంధించి ఈ జిల్లాలో 29 బ్రాంచీలు 173 సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఈ 173లో 168 మరి PACSలు అంటే గ్రామీణ పరపతి సంఘాలు మన ఆర్థిక సహాయంతో నడుస్తున్నాయి. మరి ఈ జిల్లాలో మనం రైతాంగానికి మొత్తం కలిపి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మరి మనం రుణాలుగా అందించడం జరుగుతుంది. మా పాలకవర్గం ఏర్పడి 2.5 సంవత్సరం అయింది. మరి 2.5 సంవత్సరం నుంచి మరి నేను ఈ జిల్లా బ్యాంకుకి అధ్యక్షుడిగా ఉంటున్నాను. నేను వచ్చే నాటికి 24 కోట్ల రూపాయల నష్టాల్లో మరి ఈ బ్యాంకు ఉంది. మరి అప్పటి నుంచి మరి అకుంఠితమైన దీక్షతోటి మరి ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు 5 కోట్ల రూపాయల నష్టానికి కుదించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం 6,77,00,000 రూపాయల లాభం ఆర్జించడం జరిగింది. ఈ సంవత్సరం తోటి ఆ నష్టాల నుంచి బయటపడి పూర్తిగా ఈ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో లాభాల బాటలకు తీసుకెళ్తామని సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దామచర్ల సత్య, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు తాతా వెంకట చెంచయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణు, బియ్యపు శంకర్రావు, సత్యం శ్రీనివాస్, మద్దాళి శ్రీనివాస్, ఆర్ఎస్ ఫ్యాషన్స్ శ్రీనివాస్, కొణిజేటి వెంకటప్పయ్య ఇంకా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన ఒంగోలులో మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో బాపూజీ కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. పొట్టి శ్రీరాములు గారి గురించి మన ఆ రోజు ఆయన పోరాటం చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు. ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించినందుకు మన ఇస్కాల్ వేణుగారి ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఈ యొక్క బాపూజీ కాంప్లెక్స్ యాజమాన్యానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విభజించి మాకు స్వతంత్రంగా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాటి పాలకుల మీద కంకణం కట్టుకొని ఆత్మార్పణకి అమర నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం సంపాదించిన మహనీయుడు. ఆ మహనీయుడు యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి ఈ రోజున మన శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని ఆవరణలో ఉన్న పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి వారికి మనం నివాళులు అర్పిస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎప్పుడైతే భాగస్వామ్యం చేస్తానో భావి తరాలకు దేశం మీద ప్రగతి ఎంతవరకు సాధించామనే దానికి గుర్తుగా ఈరోజు పిల్లకాయలను కూడా అందరినీ పొట్టి శ్రీరాముల కార్యక్రమానికి చేయటం జరిగింది. గతంలో కూడా పలు సేవలు చేసి పొట్టి శ్రీరాములు గారు చనిపోయినా కూడా ఈరోజు మనం నెమరు వేసుకుంటున్నామంటే ఆ రోజు త్యాగ ఫలమే ఈరోజు మనం ఇనుముడింపు చేయడానికి వారు అహర్నిశలు పోరాడి ఈ విధంగా పరంపరించిన రోజు ఈరోజు. అందువల్ల ఈ యొక్క రాష్ట్రం ఏర్పాటు జరిగింది. నిరాడంబరుడు, సేవాతత్పరుడు, సహనశీలి, త్యాగజీవి ఈ యొక్క శ్రీరాములు గారి కృషి వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది. కాబట్టి వీరిని మనం ఈ రోజున గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నూర్ అహ్మద్ జరిమానా, జైలు శిక్ష విధించారు. 15 కేసులలో 37,600 రూపాయల జరిమానా విధించారు. సత్యన్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. సత్యన్యూస్కి తిరిగి స్వాగతం.
హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో జిల్లా ఎస్పీ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, యువత హైస్పీడ్ మోటార్ బైకులను వినియోగిస్తున్నారని, దీనివలన ఎక్కడైనా ప్రమాదం జరిగితే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన గణాంకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హెల్మెట్ పెట్టుకోని పోలీసులకు సైతం జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. కళాశాలల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైస్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ రంగమన్నార్, పేస్ కళాశాల ప్రతినిధి మద్దిశెట్టి శ్రీధర్, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి కంచెల్ల శ్రీకాంత్, అడిషనల్ ఎస్పీ రామానాయక్, ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, ఎస్బీ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బండికి తగ్గిస్తూ ఉంటారు. హెల్మెట్ హెడ్కి తగ్గించుకుంటే అది సేఫ్టీ, బండికి తగ్గిస్తే ఇది నాట్ వేరింగ్ ఎనీ హెల్మెట్. సో మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం. మేమంటే ఎన్ఫోర్స్మెంట్ లో మా మీద కొంత దిగులు దొరుకుతున్నప్పుడు కూడా మీరు కాలేజీలోకి ఆయన ఎంటర్ అయ్యేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి అని చెప్పి మీ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక కొంచెం ఎన్ఫోర్స్ చేస్తే డెఫినెట్ గా కొంత మాట వినే అవకాశం ఉంటుందని చెప్పి, సో దట్ మనం ఒక్క కుర్రవాడి ప్రాణాన్ని కాపాడినా సరే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఆయన అంత చదివి అంత ఇన్వెస్ట్మెంట్ చేసి బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ యూ డూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఇటువంటి జరగడం అనేది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో అందుకోసం మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి దీంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుంటూ, కేవలం ఒక హెల్మెట్ అనే కాకుండా రోడ్డు భద్రత గురించి మీ శాఖ తరఫున మా కార్యదర్శి వచ్చి మా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడితే అది ఎఫెక్టివ్గా వర్తిస్తుంది. We greatly appreciate your step that you are taking like this. కానీ ఈ స్కోప్ మీరు చాలా పెంచితే బాగుంటుంది అనే మా ఉద్దేశం అన్నమాట. నేను పర్సనల్గా నా స్టడీస్ అంతా ఎక్కువ ఢిల్లీ సైడ్ ఎక్కువ చేసాను. నార్త్లో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. ట్రాఫిక్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు, అంటే జనాల్లో అవేర్నెస్ లేదు. ఎన్ఫోర్స్మెంట్ మీరు ఎప్పుడు బాగా చేయగలరు? అవేర్నెస్ బాగా ఉంటే మీకు ఎన్ఫోర్స్మెంట్ ఎబిలిటీ తగ్గిపోతుంది, మీ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. జనాలకు చాలా అవేర్నెస్ ఉండాలి. తెలియకుండా జరిగాయి కాబట్టి వాళ్ళ వరకు చూసిన వాళ్ళని ఎంతో ఫీల్ అవుతాము. సో అలాంటి ఫ్యామిలీ లాస్ అవుతుందంటే ఇంకా చాలా బాగా. సో బేసికలీ యూత్ ఇస్ ఫర్ ఎవ్రీథింగ్. పైకి పోవాలన్నా లేకపోతే ఏదైనా డిజాస్టర్ వెళ్ళిపోవాలన్నా వాళ్ళే చేయగలరు కాబట్టి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయకుండానే మేజర్గా మనం అవేర్నెస్ ఇస్ అండ్ ఎస్ ఆల్ ఆర్ మేనేజ్మెంట్స్ ఆర్ హియర్ మోస్ట్. యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని యూ డోంట్ రిక్వైర్ అవేర్నెస్. ఒక ఇంజనీర్ కింద, ఒక డాక్టర్ కింద నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఎంబీబీఎస్ చదవాలి, లేదా బీటెక్ చదవాలి. పాస్ అయితేనే నువ్వు ఇంజనీర్ అని అంటారా? లేకపోతే పాస్ అవ్వకపోయినా నువ్వు ఇంజనీర్, పాస్ అవ్వకపోయినా నువ్వు డాక్టర్ పనిచేయచ్చు అంటారు అన్నారు కదా. అలాగే ఒక లైసెన్స్ తీసుకోవాలంటేనే దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్. First of all, UN driving test బండి ఎక్కిన వెంటనే ఫస్ట్ సీట్ని అడ్జస్ట్ చేసుకొని, మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకొని, సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత మాత్రమే ఇంగ్లీషన్ ముట్టుకోవాలి. అందులో ఏది స్టెప్ మిస్ అయినా సరే ఇన్స్ట్రక్టర్ విల్ సే ఆర్ ద ఎగ్జామినర్ విల్ సే థ్యాంక్ యూ, ప్లీజ్ గెట్ డౌన్. హీ విల్ నాట్ అలౌ యూ టు ప్రెస్ ద స్టీరింగ్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా. సిమిలర్గా బండి ఎక్కినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టు. అది టెస్ట్, అది పెట్టుకోకుండా టెస్ట్ మనం పాస్ అయిపోతున్నారు, టెస్ట్ పాస్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ ఎండ్లో ప్రాబ్లం ఉంది అక్కడ. లైసెన్స్ ఇష్యూయింగ్ టైంలోనే నేను చెప్తాను, లైసెన్స్ ఏమి రూల్స్ తెలియకుండా చేస్తాను. ఎస్, దట్ ఈస్ ట్రూ, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. లైసెన్స్ తీసుకుంటున్నప్పుడు మనకి పూర్తిగా దాని గురించి పూర్తి సమాచారం ఉండాలని. There will be some 35
స్టెప్స్ ఉంటాయి. మనం డ్రైవింగ్ చేసినప్పుడు పక్కన కూర్చొని వాళ్ళు పెట్టుకోవాల్సి మనకి ఇక్కడ అది చేయడం లేదు. కానీ వాళ్ళు చాలా వెస్టర్న్ కంట్రీస్ లో లైఫ్ చాలా వాల్యూ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఎన్ని పాస్ అయిన తర్వాత ఒక టెస్ట్కి వెళ్ళినప్పుడు లైసెన్స్ కోసం మినిమం 2-3 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత దెన్ యూ విల్ గెట్ హిస్ లైసెన్స్. ఇక్కడ మనం వెళ్ళకపోయినా సరే ప్రాక్సీలో వస్తుంది లైసెన్స్. చేసిన తర్వాత కూడా డిగ్రీ కాలేజెస్ వీటన్నిటి చేయాలని చెప్పి సార్ సంకల్పించిన దాని మీద మేము ఈరోజు 1 డే బిఫోర్ మీకు అందరికీ అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ముందే తీసుకొని మీరంతా వచ్చినందుకు మా ఎస్పీ గారి తరఫున డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్కి సంబంధించిన డేటా ఇవన్నీ మా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీధర్ గారు అంటే ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి ఫర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలని జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో పలు అంశాలపై ఆయన సమీక్ష జరిపారు. ప్రతి మండలంలోని 2 పాఠశాలలను మోడల్గా తీసుకుని అన్ని మండలాలకు కలిపి 112 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని, వాటికి మౌలిక వసతులైన మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, ప్రహరీ నిర్మించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. 112 పాఠశాలల తరహాలోనే జిల్లాలోని అన్ని పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డీఈఓ రామలింగం, డిప్యూటీ డీఈఓలు పాల్గొన్నారు. మీకు ప్రథమంగా చెప్పాల్సి వస్తుందంటే మనకున్న 3 స్కూల్స్ లో ఏవి తక్కువ చెప్తుంది, ఏవి ఎక్కువ చెప్తుంది, దేవుడు చెప్పినట్టు అక్కడ కాలంలో ఎవరికి యాక్టివిటీ ఉంది లేక రకరకాల కారణాలు కావచ్చు. ఫేజ్ ఒక ఈ సంవత్సరం కొన్ని ఒక సంవత్సరం కొన్ని ఫేజ్ మేనేజర్ మండల జిల్లా 3 సంవత్సరాల మీద ఫేజ్ మన హై స్కూల్స్ మొత్తాన్ని 100% గోడ హై స్కూల్స్ గా తయారు చేయడం కోసం ఏం చేయాలి అనేది మనం ఎజెండా మర్చుకుంటాం. ఆ హై స్కూల్స్ మొత్తం కంప్లీట్ చేసి మనం 100 రూపాయలు మనం గోడ హై స్కూల్స్ ప్రత్యేకమైన అంశం మీకు మీరు దృష్టిలో పెట్టాల్సిన అంశం ఏంటంటే కదా అట్మోస్ట్ ఎక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటారో ఆ స్కూల్స్ బాగుంటాం. ఒకవేళ లోపల ఉన్నా లేకపోయినా చదువు తక్కువైనా లేకపోయినా లేకపోతే ఉన్నా ఎక్కడైతే హెడ్ మాస్టర్ పర్ఫెక్ట్ హెడ్ మాస్టర్ ఉంది ఆ సర్వీస్ కోర్సు ఉన్నాడో ఆయన స్కూల్స్ అనుకోండి ఎంత చక్కగా పనిచేస్తారు. కొన్ని విషయాలు పాఠశాల అభివృద్ధికి ఆటంకంగా గమనిస్తూ ఉన్నాం. నేను మా పాఠశాలలో జాయిన్ అయిన 20 డేస్లోనే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇరెస్పెక్ట్ ఆఫ్ అందరినీ కలిసి పాఠశాల అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం వెళ్ళి మమ్మల్ని ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ చూస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి మీ అందరూ కూడా సహకరిస్తే మేము ముందు నాయకులుగా ఉండి ఈ పాఠశాల అభివృద్ధికి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం ఈ విధంగా చేస్తే. ముంబైలో దారుణ హత్యకు గురి కాబడ్డ ప్రముఖ చిత్రకారిణి జాతీయ అవార్డు గ్రహీత హేమా ఉపాధ్యాయకి ఒంగోలు సుప్రియా కళా నిలయంలో జరిగిన సంతాప సభలో పలువురు నివాళులర్పించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ గారు హేమా ఉపాధ్యాయ గారు ఇలా మరణించారని నాకు ఫోన్ రాగానే చాలా బాధాకరం అనిపించింది. తర్వాత పేపర్లో చూసి చాలా విచారం చెందాను. తోటి ఆర్టిస్ట్గా ఇంతకంటే ఇంకేమీ చేయలేను. కానీ
ఆవిడ లేకపోవడం చాలా బాధాకరం. మీ ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడినా ఇలాంటివి చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఈ న్యూస్ అందించిన నా ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ వాళ్ళు కూడా వాళ్ళ వేలో సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ పిలవగానే వచ్చి అందరూ మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం అది. అట్లాగా ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వకుండా కళాకారుడు ఏం చేస్తాడు? ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తాడు, వికాసాన్ని ఇస్తాడు. అవన్నిటి మధ్యలో తుంచివేయటం అనేది దానికి ప్రశ్న లేదు, సమాధానం లేదు. ఏదో ఇదమిద్దమైన ప్రశ్నలు సమాధానాలు తోస్తున్నప్పటికీ కూడా ఇది చాలా హృదయ విదారకమైన విషయం. ఈ విషయంగా మా రంగుల సంధ్య స్పందించి మమ్మల్ని అందరినీ పిలిచి మరోసారి గుర్తు చేసి ఆమె యొక్క బొమ్మలు మళ్ళీ ఇప్పుడే చూసాము. ఆమె ఎంత జాక్సన్ పోలక్ లెవెల్లో ఉన్నాయి ఆమె పెయింటింగ్స్, ఆమె యొక్క కాలేజెస్, ఇవన్నీ చాలా ఇటువంటి కళాకారుని ఈ విధంగా చిత్రకారులు మరీ సున్నితంగా ఉంటారు. వాళ్ళు మొత్తం ప్రపంచం యొక్క భావుకతని ఒక దృశ్యంలో చూపగలిగేటువంటి అద్భుతమైన కళామూర్తులు వాళ్ళు. వాళ్ళల్లో ఏ ఒక్కరు ఏదైనా నిజంగా ఇలాంటి మరణానికి గురైతే చాలా బాధ అనిపిస్తుంది. అంటే సహజంగా మరణాలు జరుగుతుంటాయి, కానీ ఇలా హత్యకు గురవటం ఒక కళాకారిణి, అందుట్లో సమాజానికి అవసరమైనటువంటి ఒక మంచి అమ్మాయి, ఒక మంచి కళాకారిణి హేమా ఉపాధ్యాయ మరణించడం పట్ల మహిళా సంఘాలుగా మన ఇప్పుడు ఇక్కడ సుప్రియా కళా నిలయం వాళ్ళు మరి ఆ అమ్మాయికి ఇక్కడ వాళ్ళ రంగుల చిత్రకారిణిగా ఉండి హత్యకు గురి కావటం అనేది నాకు చాలా బాధాకరమైనటువంటి విషయము. మన కళాకారులందరూ కూడా ఆమెకు నివేదన అర్పించి ఆమె ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆమెను హత్య చేసినటువంటి నిర్దోషులను శిక్షించవలసిందిగా. ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘ స్వర్ణోత్సవాలు 2016 జనవరి 8, 9, 10 తేదీలలో ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి తెలియజేశారు. సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్వర్ణోత్సవ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జనవరి 8వ తేదీన స్వర్ణోత్సవాలను రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభిస్తారన్నారు. అనంతరం గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ గజల్ కచేరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 రోజుల్లో 6 రాష్ట్రాల నుండి విచ్చేసే కవులతో తెలుగు జాతీయ కవి సమ్మేళనం, సాహిత్య సదస్సులు, ప్రతినిధుల కవి సమ్మేళనం, స్వర్ణోత్సవ పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. 10వ తేదీ జరిగే ముగింపు సభలో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ పాల్గొంటారు. మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు ఉపన్యాసం ఉందని అన్నారు. విలేకరుల సమావేశంలో సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కోశాధికారి ఎం కొండారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం 1999లో రిజిస్టర్ అయినా కానీ 1964, 66 సంవత్సరాల నుంచి ఒంగోలు తాలూకా రచయితల సంఘంగా ఉన్నది. ఆ తర్వాత ఒంగోలు జిల్లా వచ్చినప్పుడు జిల్లా రచయితల సంఘం అయింది. ప్రకాశం జిల్లా అయినప్పుడు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అయింది. 99లో మాత్రం రిజిస్టర్ కాబట్టి అక్కడి నుంచి ఆ పతాకం కింద కార్యక్రమాలు జరుగుతున్నవి. ఒంగోలు రచయితల సంఘం పుట్టినప్పుడు కూడా మాతృభాష సేవ ప్రధాన కార్యక్రమంగా తీసుకున్నారు. అప్పుడు నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ సంఘాన్ని స్థాపించి పెద్దలందరినీ కూడా పిలిపించి తెలుగులో ఉపన్యాసాలు ఇప్పించి పుస్తకావిష్కరణలు చేయించి సభలు మహాసభలు చేయించి 1999 దాకా ఆయన నడుపుతూ వచ్చాడు. 1999 దాకా రాష్ట్ర స్థాయి మహాసభలు జరిపాం, పుస్తకాలు ప్రచురించాం, సావనీసు ప్రచురించాం, అన్నీ కూడా చేశాం. 1999 తర్వాత విస్తృతమైనటువంటి ఏర్పాట్లతోటి మహాసభలు చేయటం మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నిటి నుంచి కవులు రచయితలను రావించి కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు, పుస్తకావిష్కరణలు అన్నీ కూడా చేశాం. 99లో నాగభైరవ కోటేశ్వరరావు గారికి సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా కనకాభిషేకం చేయించాం. ఆ తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర స్థాయి సభలు, ప్రతి సంవత్సరము జనవరిలో ఏదో కొంత స్థాయిలో సభలు, ఇంకా ఇతరత్ర సభలు 2 నెలలకు 3 నెలలకు జరుపుతూ వచ్చాము. మా సంఘంలో 30 మంది కార్యవర్గ సభ్యులున్నారు. 30 మంది కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వర్ణోత్సవాల స్థాయికి చేరింది కాబట్టి దీన్ని ఘనంగా జరపాలని మా సంఘ సభ్యులు నిర్ణయించి
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ శారద రైతాంగానికి సూచించారు. అల్లూరులో డాక్టర్ శారద పర్యటించి రైతులకు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారి యుగంధర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. నవ్యాంధ్ర నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కొనియాడారు. ఆయన బాటలో పార్టీ శ్రేణులు ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా పనిచేయాలని కోరారు. జనచైతన్య యాత్ర ముగింపు సందర్భంగా పేర్నమిట్టలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. 18 నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జనార్దన్ వివరించారు. గ్రామంలో పర్యటించారు. సంతనూతలపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి టి అరుణ, నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొమ్మినేని మురళి, కపిల్ బాషా మరియు వివరం గోవిందు, సిరిపురపు రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు మన పట్టణ 1 నుంచి 14వ తారీఖు వరకు జనచైతన్య యాత్రలు ప్రారంభించాం. ఈ 18 నెలల్లో మనం ఏ ఊర్లో ఏం చేసాం, ఏ డివిజన్లో ఏం పనులు చేసాం, ఈరోజు ఎమర్జెన్సీగా ఏం పనులు చేయాలి అనేది కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడానికి, మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు చివరి రోజు మన పార్లమెంట్లో పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా పార్లమెంట్లో మెయిన్ రోడ్లో వెళ్ళేవాడిని, లేకపోతే 2 రోడ్ల లోపలికి వచ్చేవాడిని. ఇవాళ బజారు చూసిన తర్వాత పార్లమెంట్ ఎంత పెద్దదాన్ని ఇవాళ నేను చూశాను. ఎన్నో బజార్లు ఈరోజు మొత్తం ర్యాలీగా తిప్పారు. అన్ని బజార్లు కూడా చూసిన తర్వాత ఎంత పెద్దది పార్లమెంట్ అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో నాకు అర్థమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఒంగోలు ఈ 18 నెలల్లో ఈ 4 డివిజన్లు కూడా ఒంగోలు కార్పొరేషన్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఒంగోలు తరఫున మనం కూడా దీన్ని అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా కూడా ఇందాక పేర్లమాన్యం పోయాం, అక్కడ కూడా పాపం ఇంకా వాళ్ళందరూ కూడా డ్రైనేజెస్ కానీ లేకపోతే ఈ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా చూసాం. తప్పకుండా ఇప్పుడు ఉండే టెండర్లో కూడా 16 కోట్లకి టెండర్లు పిలుస్తూ ఉన్నాం. దాంట్లో ఆల్రెడీ మెయిన్ రోడ్లు 2-3 పెట్టడం కూడా జరిగింది. ఇంకా మిగతా ఏమైనా ఉన్నా కూడా ప్రయారిటీ ప్రకారంగా ఈ డ్రైనేజెస్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటామని కూడా వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం కూడా డ్రింకింగ్ వాటర్ మేజర్ సమస్య మన పార్లమెంట్ కూడా ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు మొత్తం మాకు ఏ అయితే అదివరకు 36 డివిజన్లు కాకుండా 8 విలేజెస్ ఏదైతే యాడ్ అయినాయో దాంట్లో ఒకటి పార్లమెంట్ కూడా. దీన్ని కూడా మొత్తం పైప్ లైన్లకి వీటికి అన్నిటికి కూడా మొత్తం కూడా ఎస్టిమేషన్ వేసి అది గవర్నమెంట్కి పంపించడం కూడా జరిగింది. ఆ ఎస్టిమేషన్ కానీ పూర్తయిన తర్వాత వస్తే తప్పకుండా కూడా మన ఊరికి కూడా ఇంటింటికి కూడా మంచినీళ్ళు వచ్చేటట్టుగా కూడా మనం ఈరోజు టౌన్లో ఏ విధంగా వస్తుందో
ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రైతు రుణమాఫీ సంగతి. దగ్గర 24,000 కోట్లతో ఈరోజు రైతు రుణమాఫీ జరుగుతుంది. ఆ రోజు ఎలక్షన్ టైంలో చాలా మంది అన్నారు రైతులు ఎంత కష్టంగా ఉన్నా కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నా కానీ రైతు రుణమాఫీ మేము చేస్తాము, గవర్నమెంట్ మీరు ఓటేస్తే అని చెప్పినప్పుడు చాలా మంది ఇది అసాధ్యం, ఇది అసలు చేత కాదు ఈ పని అని చాలా మంది చెప్పారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారన్నప్పుడు కూడా బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం అనేక మంది దీనికి సహకరించలేదు. సో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే మన దేశంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్రము ఈ రైతు రుణమాఫీ చేస్తున్నది. మీ అందరు గుర్తుపెట్టుకోవాలా, ఇంతకు ముందు రైతు రుణమాఫీ ఏదో కొద్దిగా చేశారు. దేశం మొత్తం 70,000 కోట్లతో చేస్తే మన రాష్ట్రంలో అప్పుడు 12,000, 15,000 కోట్లతో చేశారు. అది కూడా 2 రాష్ట్రాలు కలిపి. ఈరోజు అది కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న రాష్ట్రంలో అంటే అప్పుడు చాలా జిల్లాలో ఇప్పుడుండే మీ అందరికి ఇప్పుడు దాకా విన్నారు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గదమెంతో గతకీర్తి కలవోడా అని తొడగొట్టి ఆంధ్రుల పౌరుషాన్ని ఢిల్లీ మహానగరంలో జెండాలా ఎగరేసిన అన్న ఎన్టీఆర్ సాక్షిగా ప్రపంచ పటం మీద ఆంధ్రప్రదేశ్ ఒకడుందని తెలియజెప్పిన నారా చంద్రబాబు నాయుడు సాక్షిగా ఈ రోజు మొత్తం కార్యకర్తల సంక్షేమేతర జీవిత ధ్యేయంగా పాటుపడుతున్నటువంటి నారా లోకేష్ ఆ బిడ్డ సాక్షిగా, అలాగే ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మనకి విజయ్ కుమార్ విజయాన్ని కొంచెంలో అందుకోబోయి కాస్తలో మిస్ అయినటువంటి మంచి నాయకుడు విజయ్ కుమార్. మరి ఇటువంటి వీరందరి సమక్షంలో మన తెలుగుదేశం ప్రభుత్వం స్కాములమయంగా మారిందని పిసిసి ప్రధాన కార్యదర్శి టీసీహెచ్ సుధాకర్ బాబు ఆరోపించారు. ఒక మహిళా తహసీల్దార్ పైన టీడీపీ శాసనసభ్యుడు దాడి చేస్తే కనీసం ఆ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకున్న స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోవడం చూస్తే రాజకీయాల్లో ఎందుకు ఉన్నానా అని సిగ్గుపడుతున్నానని అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు శశికాంత్ భూషణ్, యాదాల రాజశేఖర్ బాబు తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కావాలని కొంతమంది లేనిపోని అపోహలు సృష్టించి పార్టీ ఇప్పుడే గాడిలో పడుతూ అందరూ ఐక్యంగా పనిచేసే సందర్భంలో కొంతమంది పక్క పార్టీకి సంబంధించిన కుట్రదారులు ఈ కార్యక్రమాన్ని నిర్మాణం యొక్క పోయే విధానాన్ని డిస్టర్బ్ చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళ ఆటలు చెల్లవని చెబుతున్నారు. పనిచేస్తున్న యువకులందరూ త్రికరణ శుద్ధిగా ఫీల్డ్లోకి వెళ్ళి మండలాల వారీగా మీటింగ్లు పెట్టి చాలా బలంగా పనిచేస్తున్నారు. వయసులో పెద్దవాడైన శ్రీపతి గారు ఒళ్ళొంచి తన వయసుకు మించిన పనిని చేస్తున్నారు. వారికి సహకరిస్తున్నారు రాజశేఖర్ గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శశికాంత్ భూషణ్ గారు. మా మహిళా నాయకురాళ్ళ యొక్క మనసు నొచ్చుకునే విధంగా కొంతమంది లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారు. దయచేసి పాత్రికేయ మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల లెటర్ యాడ్ మీదుగా కానీ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల లెటర్ యాడ్ మీదుగా కానీ వచ్చిన ప్రకటన మాత్రమే పరిగణలోకి తీసుకోనండి. ప్రకాశం జిల్లాని మేము మోడల్ జిల్లాగా రేపు రాబోయే రోజుల్లో మీ కళ్ల ముందున జనవరి మధ్యస్థంలో ఇంటెన్సివ్ పొలిటికల్ ట్రైనింగ్ క్యాంప్ని నిర్వహించాలని ప్రాథమిక ఆలోచన చేశాం. ఈ ఆలోచనని జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తాం. వారిద్దరి యొక్క మాటలు అయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి కూడా ఈ ఇంటెన్సివ్ ట్రైనింగ్ క్యాంప్కి అతిథులు రాబోతున్నారు. చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంపు చేశాం. రాజకీయంగా ఈ పార్టీని ఏ విధంగా అన్ని పార్టీలతో సమానంగా నిలబెట్టడం కోసం యువకులందరూ ఈరోజు నడుం కట్టారు. మా రోజువారీ కార్యక్రమాలు ఉండినా పార్టీ కార్యక్రమాలు చేపట్టే విషయంలో మేము ఇక నుంచి విశ్రమించమని మరి ఈ మీ మధ్యలో సభాముఖంగా చెబుతూ తెలుగుదేశం పార్టీ యొక్క స్కాములు ఒక్కొక్కటే పడటం మనం బహిరంగంగా ఇప్పుడు చూస్తున్నాం. ఈ రోజున కాల్ మనీ అనే ఒక పెద్ద కుట్ర, ఒక పెద్ద స్కామ్ బయటపడింది. ఒక ఇసుక దందా స్కామ్ బయటపడింది. ఒక ఎంఆర్ఓని మీ ఎమ్మెల్యే కొడితే ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోలేని దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మనందరం ఉండటం, మేము రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఇలాంటి గవర్నమెంట్ ఉన్నందుకు
ఇలాంటి నాయకత్వం కావాలో ఈ దేశాన్ని 125 సంవత్సరాలు పరిపాలించిన ఘనమైన చరిత్ర కలిగిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దళిత బలహీన మైనార్టీ వర్గాలు సుఖంతో శాంతితో ఆనందంతో ధైర్యంగా ఉండే రాజకీయ పార్టీ కావాలో ప్రజలే ఆలోచించుకుంటున్నారు. ఆ ఆలోచన క్రమంలో వచ్చిన భాగమే బీహార్ ఎలక్షన్. మీకు ఈరోజు చెబుతున్న పాత్రికేయ మిత్రులకు, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం కార్యాచరణ చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర 41వ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ వీటపు బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, ఎన్ నారాయణ, మాజీ ఎమ్మెల్సీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అతను 13 ఏళ్ళ అమ్మాయి రేప్ చేసి అది రుజువై 3 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు ఆసారాం బాబు, రాజస్థాన్. ఇప్పుడు ఆసారాం బాబు అనేటటువంటి వాడు ఆదర్శ మూర్తులు అనేటటువంటి ఒక టెక్స్ట్ ఒక సప్లిమెంటరీ ఉపవాచకం ఉంది. ఆ ఉపవాచకంలో మొత్తం ఒక 5-6 గురించి చెప్తారు. దేశ నిర్మాతల గురించి, భక్తుల గురించి. అట్లాంటి దేశభక్తుల సరసన ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీలలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో ఘంటసాల పాటలతో సంగీత విభావాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు టి విజయకాంత్ తెలియజేశారు. ప్రముఖ గాయకుడు శరత్చంద్ర బృందం ఘంటసాల గీతాలు ఆలపిస్తారని అన్నారు. ఘంటసాల అభిమానులు, పాటల ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాపులను బీసీలలో చేరిస్తే బీసీలు చూస్తూ ఊరుకోరని ఏపీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంపావతిని గోవింద్ అన్నారు. రిజర్వేషన్ ప్రక్రియను నీరుగార్చేందుకు జరిగే కుట్రలో భాగమేనని విమర్శించారు. కులాలను, వృత్తి కులాలను, సంచార కులాలను, దళిత క్రైస్తవులను మాత్రమే చేర్చడం జరిగింది. మరి ఈ రంగాల్లో వేటికి, ఈ కోవలో దేనికి చెందినటువంటి కాపులను బీసీలు చేర్చే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మేము పూర్తిగా అడ్డుకుంటాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదేమంటే, వారు అన్ని విధాలా అభివృద్ధి చెందినారు, సాంఘిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందినారు. మీరు బలవంతంగానూ వాళ్ళను గాను చేరిస్తే తప్పనిసరిగా బీసీల ద్వారా మీ పార్టీ భూస్థాపితం కావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళని కానీ చేస్తే మా బీసీలలో చాలామంది ఎట్లా ఉంటారంటే, వాళ్ళ ఆధిపత్యంలో చిన్న చేపలను పెద్ద చేపలు సర్వీస్ రూల్స్ సాధించడంతో పాటు బీసీ ఉద్యోగులు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించే అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవగా తీసుకొని రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సమసమాజ స్థాపనను మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించడంతో పాటు అందులోనే బీసీ ప్రమోషన్లు కూడా అమలు జరుపుతూ తప్పనిసరిగా రేపు ఈ జరగబోయే 2-3 మాసాల్లో జూన్ నాటికల్లా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే బీసీలకు కూడా ప్రమోషన్లు రిజర్వేషన్ కల్పించే అంశం చూచా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలందు బీసీ కులాలను కించపరచకుండా వాటి యొక్క అభివృద్ధి తినేమి సింధు నాగరికత నుండి ఈనాటి వరకు అభివృద్ధిలో భాగంగా ఉంటున్న మా కుల వృత్తులను గౌరవప్రదంగా అందులో పాఠ్యాంశాలుగా చేర్చాలని మేము ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా నేడు బీసీ ఉద్యోగుల పిల్లలు, బీసీ ఉద్యోగులు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ను జీతభత్యాలతో సంబంధం లేకుండా మంజూరు చేయాలని అనేక మార్లు కోరుకున్నా కానీ ఉద్యోగ పిల్లలను అనేక విధాలుగా. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఎస్పీఎంసీ పాలక వర్గాలు. హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోండి, జిల్లా ఎస్పీ చిరువూరు శ్రీకాంత్ పిలుపు. నవ్యాంధ్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారు, కొనియాడిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సత్య న్యూస్లో నేటి మాట.
వీలైనంత వరకు సంభాషణల్లో మనం ఎవరితో మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి పేరు తరచూ దొర్లేటట్టు చూడాలి. మొత్తం సంభాషణల్లో కనీసం సగభాగమైన అవతల వ్యక్తి ముఖంలోకి చూస్తూ మాట్లాడాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.